బీజేపీ తొలి జాబితాపై అసమ్మతి సెగలట. బీజేపీ తొలి జాబితాపై అసమ్మతి సెగలు బీజేపీలోను కూడా అప్పుడే మల్లుకున్నాయి. హైదరాబాద్ లో మొగాడే దొరకలేదా, మాధవీలతకు టికెట్ పై రాజాసింగ్ ఫైర్, మురళీధర్ రావు బంగారు, శృతి అసమ్మతి రాగం, జంపు జానయ్యలకు టికెట్లపై విమర్శలు. తొలి జాబితాలో 9 మంది, 9 మందిలో 7 జంపింగ్లకే అంటూ వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి వారికే 9 మందిలో తొలి జాబితాలో ఎక్కువ మందికి ఇవ్వడం జరిగింది. 9 మందిలో 7 వివిధ పార్టీల నుంచి వచ్చిన వారికి ఇచ్చారంటూ రాజా సింగ్ గరం అవుతున్నారట. తెలంగాణలో 9 మంది పార్లమెంట్ అభ్యర్థులతో బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో టికెట్ ఆశించి భంగపడిన నేతల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. పార్టీలో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. హైదరాబాద్ టికెట్ ఆశించిన ఎమ్మెల్యే రాజా సింగ్ ఏకంగా తనను కాదని నగరంలోని విరించి హాస్పిటల్స్ యజమాని స్థానికేతర మహిళ కొంబెల్ల మాధవిలతకు టికెట్ ఇవ్వడంపై బగ్గుమంటున్నారు. కరోనా సమయంలో ఇష్టారీతిన బిల్లులు వేయడం, ట్రీట్మెంట్లు చేయడంతో ప్రభుత్వం విధించి హాస్పిటల్లో వైద్యాన్ని నిలిపేసిందని గుర్తు చేశారు. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి మొగాడే దొరకలేదా అంటూ రాజా సింగ్ ఏకంగా ఆయన మీద విమర్శనాలు స్పందించారు. ఇప్పటికే కూడా పార్టీలో చేరలేదని సోషల్ మీడియాలో సొల్లు చెబుతున్నారని ఆరోపిస్తూ మాధవీలతకు సీటు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డిపై రాజా సింగ్ వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తన దారి తాను చూసుకుంటున్నానంటున్న బాబురావు. హైదరాబాద్ తో పాటు జహీరాబాద్, నాగర్ కర్నూలు, మల్కాజ్గిరి స్థానాల అభ్యర్థుల ఎంపిక పట్ల కూడా పార్టీ సీనియర్ నేతల నుంచి అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. అటు ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ స్వయం బాబురావు పేరు జాబితాలో లేకపోవడంతో ఆయన సీరియస్ గా ఉన్నారు. ఆదిలాబాద్ నేతనైన ఆదివాసీ నేతనైన తనకు టికెట్ దక్కకుండా పావులు కదిపారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎక్కడ గెలుస్తానో అనే భయం వాళ్లకు పట్టుకుంటుందని సీరియస్ కామెంట్ చేశారు. తాను కొమ్మపై ఆధారపడినటువంటి మనిషిని కాదని స్వతహాగా ఎదిగినటువంటి వ్యక్తినని చెప్పుకున్నారు. మలి జాబితాలో టికెట్ రాకపోతే తన దారి తాను చూసుకుంటున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ పార్లమెంటు సీటు తనదేనని, గెలిచేది కూడా తానేనని ధీమా వ్యక్తం చేశారు. తనకు 2వ జాబితాలో టికెట్ దక్కుతుందన్న నమ్మకం వ్యక్తం చేశారు. అసంతృప్తితో మురళీధర్ రావు, మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఆశించినటువంటి పార్టీ సీనియర్ నేత మల్సాని మురళీధర్ రావు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. త్వరలో ఆయన అనుచరులతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకుంటామని సంచలన ట్వీట్ చేశారు. పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు ఆయన సహకరిస్తారా లేదా, ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనే విషయంలో కార్యకర్తల్లో ఉత్కంఠత లేకుందట. అసమ్మతి గుబులతో పెండింగ్ లో కీలక సీట్లు, టికెట్ల కోసం పోటీ ఆధారంగా ఉండి ఎవరికి టికెట్ ఇవ్వాలో మరొకరికి అసమ్మతి గలం వినిపించే అవకాశం ఉండడంతో పాటు వలస నేతలను దృష్టిలో పెట్టుకుని పార్టీ అధిష్టానము మహబూబ్ నగర్, మెదక్ స్థానాలను పెండింగ్ లో పెట్టినట్లుగా సమాచారం. వరంగల్, పెద్దపల్లి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ స్థానాలు కూడా అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. తొలి జాబితాలో అభ్యర్థుల ఎంపిక చూస్తే పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి లేకుండా వలస వివిధ పార్టీల నుండి వచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారట. మళ్లీ ఉమ్మడి లొల్లి, ఏపీ హైకోర్టు ఫిల్ తో తెరపైకి మళ్లీ వివాదం, వైసీపీ వ్యూహమే అంటున్న ఏపీ విపక్షాలు. ఉమ్మడి వాదన అర్ధరహితమనే వ్యాఖ్యలు వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు, వైసీపీ నాయకులను భిన్నాభిప్రాయాలే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ఏర్పాటు చేసిన 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని అంశం మరోసారి తెరపైకి వచ్చింది. హైదరాబాద్ ను మరో 10 ఏళ్ల పాటు ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాజధానిగా కొనసాగించేందుకు వీలుగా చట్టం తేవాలని ఇందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆదేశించాలని కోరుతూ ఏపీ హైకోర్టు ప్రజా సంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొద్దుల అనిల్ కుమార్ ప్రజాహిత వ్యాజ్యం వేసేయడం ఈ వివాదాన్ని